ఇప్పుడొక ప్రశ్న ప్రపంచాన్ని వణికిస్తోంది. అమెరికా నిజంగా ఇరాన్ మీద దాడి చేస్తుందా? లేదా ఇది పెద్ద గేమ్లో భాగమా? మరి అసలు విషయం ఏమిటంటే, ఇది కేవలం రెండు దేశాల మధ్య గొడవ కాదు. ఇది పవర్, డబ్బు, సర్వైవల్ అండ్ ఈగో గేమ్. ముందు ఒక విషయం క్లియర్ చేసుకుందాం. డొనాల్డ్ ట్రంప్, ఈయన పొలిటీషియన్ కంటే ముందు ఒక బిజినెస్ మ్యాన్. డీల్ ఎలా క్లోజ్ చెయ్యాలో బాగా తెలుసు. అతని స్టైల్ ఏంటంటే, ముందు భయపెట్టు, తర్వాత కంట్రోల్ తీసుకో. దీనినే వాళ్లు ఒక స్ట్రాటజీ అంటారు. మ్యాక్స్ ప్రెషర్. ఇరాన్కి చెప్పిన కండిషన్ ఏమిటంటే, నీ దగ్గర 1 గ్రామ్ యురేనియం కూడా ఉండకూడదు. ఇరాన్ ఏమంది? మేము దేశం, నీ కంపెనీ కాదు. అక్కడే స్టార్టయింది అసలు క్లాష్. 2015లో ఒక పెద్ద డీల్ జరిగింది. జాయింట్ కాంప్రహెన్సివ్ యాక్షన్ ప్లాన్. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం తగ్గిస్తుంది. అమెరికా శాంక్షన్స్ తీసేస్తుంది. కాని ట్రంప్కిది నచ్చలేదు. వర్స్ట్ డీల్ ఎవర్ అని డైరెక్ట్గా చెప్పేశాడు. 2018లో ఏం చేశాడు? డీల్ నుంచి బయటికొచ్చేశాడు. మళ్లీ శాంక్షన్స్ పెట్టేశాడు. అప్పుడు నుంచి సైలెంట్ వార్ స్టార్టయింది. 2025కొచ్చేసరికి ఇరాన్ ఆల్మోస్ట్ న్యూక్లియర్ దగ్గరికి వచ్చేసింది. అక్కడ ట్రంప్ పేషెన్స్ పోయింది. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్. ఇరాన్లోని న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్స్. కాని ట్రూతేంటి? డిస్ట్రాయ్ అయింది కాదు, జస్ట్ డిలే అయింది. ఇప్పుడు ఇరాన్ 60% ఎన్రిచ్మెంట్ దాటేసింది. అంటే బాంబుకి చాలా దగ్గర. ఇరాన్ దగ్గర బాంబుంటే మిడిల్ ఈస్ట్ మొత్తం ఫైర్ అవుతుంది. సౌదీ, ఈజిప్ట్, టర్కీ అందరూ బాంబ్స్ తయారు చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది సింపుల్ వార్ కాదు, ఇది వరల్డ్ రిస్క్. అది కూడా ఇరాన్ ఐసీబీఎం మిసైల్స్ డెవలప్ చేస్తోంది. అంటే యుఎస్నే డైరెక్ట్ హిట్ చేయగలదు. ఇప్పుడు అసలు డేంజరస్ ప్లేయర్ ఎవరు అంటే ఇజ్రాయెల్. ఇవాల్టి వరకు మిడిల్ ఈస్ట్లో న్యూక్లియర్ పవర్ ఒక్క దేశం, ఇజ్రాయెల్. అదే వాళ్ల బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. కాని ఇరాన్ దగ్గర కూడా బాంబొస్తే గేమ్ ఓవర్. అందుకే వాళ్లు వెయిట్ చేయడం లేదు. ముందే కొట్టూ పాలసీ. ఇరాన్ డైరెక్ట్ ఫైట్ చేయదు, అది స్మార్ట్గా ఆడుతుంది. ప్రాక్సీ వార్. ఇవాల్టి ప్లేయర్స్ హెజ్బొల్లా, లెబనాన్, హమాస్, గాజా, హూతీస్, యెమెన్. వెపన్స్, మనీ, ట్రైనింగ్ అన్నీ ఇరాన్ నుంచి. ఫైట్ మాత్రం వీళ్లచేత. దీనినే అంటారు రింగ్ ఆఫ్ ఫైర్. ఇంకా షాకింగ్ విషయమేమిటంటే, ఇరాన్లో బయట యుద్ధం కంటే లోపలే పెద్ద సమస్య. అలీ ఖామినీ, సుప్రీం లీడర్, అసలు పవర్. ప్రజల పరిస్థితి? డబ్బు లేదు, తిండి లేదు, ఫ్రీడమ్ లేదు. 2022లో ఒక సంఘటన దేశాన్ని కుదిపేసింది. మహ్సా అమీనీ. హిజాబ్ ఇష్యూ వల్ల అరెస్ట్. కొన్ని రోజుల్లో డెత్. అక్కడినుంచి ప్రొటెస్ట్స్ పేలిపోయాయి. ఇప్పుడు సిచ్యువేషనేంటి? బయట యుఎస్ ప్లస్ ఇజ్రాయెల్ ప్రెషర్, లోపల ప్రజల తిరుగుబాటు. ఇరాన్ లీడర్స్ స్టక్. వార్ స్టార్ట్ చేస్తే సర్వైవ్ అవుతారా, లేక సిస్టమ్ కొలాప్స్ అవుతుందా? జియోపాలిటిక్స్లో ఒక ట్రూత్ గుర్తుంచుకోండి. ఇక్కడ హీరోలు, విలన్స్ ఉండరు. ప్రతి దేశం తన బ్రతుకు కోసం ఫైట్ చేస్తుంది. కాని ఈసారి ఫైర్ చాలా దగ్గరికి వచ్చింది. ఒక్క చిన్న మిస్టేక్, వరల్డ్ మ్యాప్ ఇట్సెల్ఫ్ మారిపోతుంది. మరి మీ ఒపీనియనేమిటి? ఈ యుద్ధంలో తప్పు ఎవరిది? యుఎస్ఆ, ఇరానా, లేదా ఇజ్రాయెలా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి రియల్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.